ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఈరోజు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్నది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు టీమిండియాపై. అయితే ఇప్పుడున్న ఫామ్‌లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని అన్నాడు. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా చాలా అద్భుత ఫామ్‌లో కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న ఫామ్‌లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని ఇంగ్లాండ్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కాబట్టి ఈరోజు జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. ఎందుకంటే టీమిండియాలో చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే ఇలా చాలా అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. అలాగే ఆల్రౌండర్ విధంగా చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా చాలా అద్భుత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ, ఇటు ఫీల్డింగ్‌లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు హార్దిక్ పాండ్యా. కాబట్టి ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా భారత్‌తో చాలా జాగ్రత్తగా ఆడాలని అన్నాడు. ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సూచించాడు. మొన్న జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. లేకుంటే మాత్రం మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇంగ్లాండ్ కెప్టెన్ అన్నాడు. బౌలింగ్ పరంగా బుమ్రా, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు టీమిండియాలో. కాబట్టి మనం బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క బౌలింగ్ ధాటిని తట్టుకోవాలని సూచించాడు. ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు. ఏది ఏమైనా ఈరోజు జరిగే మ్యాచ్‌లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ అన్నాడు.